హరి ఓం పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత యొక్క తాత్పర్యము శ్లోకము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సందేయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సందేయ, యుద్ధ సంసిద్ధులై వేచియున్న ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులు ఏమి చేసిరి? దృశ్యంతు పాండవానీకం యోడం దుర్యోధన సదా ఆచార్యముపసంగమ్యం రాజ్యావచనమాబ్రవీత్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గాంధిత్వ పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి మష్టాదశాధ్యాయిని అంబాత్వానుమనుసందదామి భగవద్గీతే భవదేశిని. భగవద్గీతే భవదేశిని. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జున కొనార్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధం జరగరాదని సర్వ విధములుగా భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి వచ్చెను. యుద్ధ రంగమున అర్జున కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యమధ్యనున్న తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మన్ములను, మిత్రులను చూసి హృదయం గ్రహించి ఇట్లు పలికెను, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భోగై రిజీవితే నవః. సజ్జనులను చంపటకు ఇష్టపడక నాకు రాజ్యము వలదు, విజయము వలదు, రాజ్యకాంక్ష అక్కరలేదని శ్రీకృష్ణ భగవానుతో ఇట్లా పలికెను. అశోచానన్యశోచత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నాగతాసు చ నానుశోషంతి పండితః నానుశోషంతి పండితః. దుఃఖింపదగిన వారి గురించి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులైన వారు అనిత్యములైన శరీరముల గురించి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి గాని దుఃఖింపరు భారత. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరః
తదా దేహాంతర ప్రాప్తి ధీర తస్రనముష్యతే. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహం పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుడైన వాడు మోహమునందడ పారత. వాసాంసి దీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తదా శరీరాన్ని విహాయ దీర్ణం అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి కొత్త వస్త్రము ధరించును, అట్లే ఆత్మ దీర్ఘమైన శరీరం వదిలి కొత్త శరీరం ధరించుచున్నది పాత్ర. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ నాశనం లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దయింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివే సమర్థము కాదు అర్జున. ఆత్మ నాశనం లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. జాతస్య ద్రుహునో మృత్యుః ద్రుహల్ జన్మమృతస్య చ తస్మా పరిహారేదే న త్వం శోచితుం మర్గసి. న త్వం శోషితుం మర్గసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు. అతో వా ప్రాక్షసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ధనంజయ, యుద్ధమును మరణించినచో వీరస్వర్గము పొందెదవు, జయించినచో రాజ్యము భోగింతువు. కావున యుద్ధము చే కృతనిశ్చుడవైలెము.